అసలు సంఘం అంటే ఏంటో తెలుసా నీకు? సంఘం అంటే ఏంటో తెలుసా? సంఘం అంటే పిలవబడిన వారని అర్థం. ఎక్కడి నుంచి? లోకములో నుండి చెప్పాలి. దేవుని తోటలోనికి అనగా యేసుక్రీస్తు రక్తము క్రిందికి పిలవబడిన వారని అర్థం. ఇప్పుడు సంఘం అంటే నేను లోకంలో ఉన్నాను, ఒకప్పుడు లోకంలో నుంచి వేరు చేసి సెపరేట్ చేసి ఇప్పుడు దేవుడు సంఘంలోనికి పిలుచుకున్నాడు, యేసు రక్తంలో కడిగాడు, యేసు రక్తం క్రిందికి నన్ను తీసుకుని వచ్చాడు. కాబట్టి ఇప్పుడు యేసు రక్తంతో ఒక కంచె వేసి నన్ను ఉంచాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను పొందుకోవలసింది లోకంలో ఉన్నది కాదు. లోకము నుండి వేరైపోయి, లోకము నుండి సెపరేట్ అయిపోయి, లోకము నుండి వేరై వచ్చినప్పుడు ఇంకా లోకములో ఉన్నది ఎందుకు కోరుకోవాలి? ఇక్కడ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చూడవలసింది పైనున్న వాటిని. ఎందుకు? నేను క్రీస్తుతో కూడా లేపబడ్డాను కాబట్టి. నేను చనిపోయాను. ఎలా చనిపోయాను? ఏ విధంగా చనిపోయాను? ఆ మాటలు చూపిస్తాను చూడండి. పరిశుద్ధ గ్రంథము నుండి ఎఫెసీ పత్రిక 2:1 చదువుదాం. చదవండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. చెప్పండి, ఎలా చచ్చిపోయాం మనం ఇప్పుడు? మీ పాపముల చేతను మీ అపరాధముల చేతను మీరు చచ్చిన వారే చచ్చిపోయాం. నెక్స్ట్, ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా అది ఇప్పుడు ఎవరితో బ్రతికించాడు? ఆయన క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడు. రైట్. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగానండి. ఎంతమంది బాప్తిస్మం తీసుకున్న అనుభవం ఉంది ఇక్కడ? బాప్తిస్మం ఎంతమంది తీసుకున్నారా? రైట్. ముంచుడు బాప్తిస్మా, సిలకరింపు బాప్తిస్మా, జెండా కింద నడిచిన బాప్తిస్మా? ఏ బాప్తిస్మం? తెలిసి ఇన్ని బాప్తిసాలు ఉన్నాయని? ఒకటి సిలకరింపు, 2 జెండా కింద నడుస్తారు, అదే బాప్తిసం. ఇది రక్షణ సైన్యంలో జరుగుతుంది. ఇందులో ఈ మూడిట్లో ఏది కరెక్టో చెప్పండి నాకు. ముంచుడు బాప్తిసం కానీ, లేకపోతే సిలకరింపు కానీ, లేకపోతే మామూలుది కానీ, ఏది కరెక్ట్ అంటారు? గట్టిగా చెప్పండి తల్లులారా. నాకు ఇందాక కారులో వస్తుంటే పెద్ద ఆరని కొట్టి లారీ వాడు చెవులన్నీ బ్లాక్ అయిపోయినాయి, వినపడతల సరిగ్గా. చెప్పండి. నీటి బాప్తిసమేనమ్మా, సిలకరింపు కూడా నీటి బాప్తిసమే. ముంచుడు కరెక్టా, సిలకరింపు కరెక్టా, లేకపోతే జెండా కింద నడవడం కరెక్టా? బైబిల్ ఎక్కడ చూపిస్తారు మీరు నాకు? ముంచుడు బాప్తిసం ఉందని బైబిల్ ఎక్కడ చూపిస్తారు? చూపించగలదురా? ఎప్పుడు కూడా చూపించలేరు. ఎందుకంటే అది అక్షర రూపంలో ఉండదు, అలంకార రూపంలో ఉంటుంది. అక్షరము వేరు, ఆత్మ నడుపుదల వేరు. అక్షరము వెనకాల అలంకార భాష ఉంటుంది, అలంకార భాష వెనకాల ఆత్మీయ మర్మం ఉంటుంది. ఆ మర్మమే ఆత్మ జీవితంలోనికి తీసుకువెళ్తుంది. ఎప్పుడు అక్షరం కాదు. అక్షరము సంపూర్ణంగానే ఆత్మ జీవింపచేయనంటాడు పౌలు గారు. ఆత్మలోనికి వెళ్ళాలి అంటే అక్షరము వెనకాలన్న అలంకార భాషలోనికి వెళ్ళాలి మనం. అలంకార భాషలోనికి వెళ్ళినప్పుడే మనకు అక్షరం బాగా అర్థమవుతుంది. లేకపోతే అక్షరాన్ని బట్టి నువ్వు వెళ్ళిపోతే ఏం కాదు. మీకు ఒక విషయం చెప్పనా? నా మాట వినండి. మీకు ఒక విషయం చెప్తున్నాను చూడండి. యేసు ప్రభు పుట్టాడా వచ్చాడా? యేసు ప్రభు పుట్టాడా వచ్చాడా? క్రీస్తు మీ కొరకు దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు నేడు పుట్టి ఉన్నాడు ఉంది కదా వాక్యం. మరి పుట్టాడా వచ్చాడా ఆయన? మరి పుట్టాడని ఉంది వాక్యం. చెప్పండి. యేసు ప్రభు పుట్టలేదు. నా చిన్నప్పుడు అండి, సంవత్సరం వయసులో ఉన్నప్పుడు నాకు ఊహ తెలియకున్నప్పుడు మా అమ్మకు ఒకటి వెళ్ళిపోయింది అనుకుందాం. 15 సంవత్సరాల తర్వాత వచ్చింది. నాకు 15 సంవత్సరాల వయసు వచ్చాక వచ్చింది. ఇప్పుడు పుట్టినట్ట వచ్చినట్ట వెళ్ళిపోయింది కదా. ఎప్పుడు నాకు తెలీదు. ఆ ఫోటోలు చూడడము, ఆ వీడియోస్ చూడడం తప్ప ఇంకేమీ నాకు తెలీదు. మరి ఇప్పుడు పుట్టినట్ట వచ్చినట్ట కదా. మరి యేసుప్రభు ఎప్పుడున్నాడు? జగత్ పునాది వేయబడక మునుపున్నాడు. సృష్టికర్త, సృష్టికి ఆది సంభూతుడు ఆయన. ఆది సంభూతుడు సృష్టికి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆయన ఈ లోకానికి మనల్ని రక్షించడానికి వస్తే మనం ఏమంటున్నాం? ఇప్పుడు పుట్టాడు అంటున్నాం. వాక్యం ఉంది కదండి అంటున్నాం. అదే మరి అక్షరం వెనకాల అలంకారంలోకి వెళ్తే అప్పుడు ఆయన వచ్చాడో పుట్టాడో తెలుస్తుంది. అపోస్తులైన పౌలు ఏమన్నాడు తెలుసా? నశించిన దాన్ని వెతికి రక్షించడానికి క్రీస్తు ఈ లోకమునకు వచ్చాను. పౌలు గారు చెప్పిన మాట. వచ్చాడు అని చెప్పాడు. కానీ
లోకాసు వార్తలో పుట్టాడు అని రాసింది. అక్షరము కాదు నీకు కావలసింది, దాని వెనకాల ఉన్న అలంకార భాష కావాలి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. కాబట్టి ఇప్పుడు బాప్తిసము నీటి మూలమైన బాప్తిసమే కరెక్ట్ అని ఎందుకు చెప్తున్నానంటే, ముంచుడు బాప్తిసమే కరెక్ట్ అని ఎందుకు చెప్తున్నానంటే జాగ్రత్తగా వినండి. అది ఎక్కడా రాసలేదు ముంచుడు బాప్తిసం కరెక్ట్ అని, కానీ మనము అలంకార రూపంలో దాన్ని తెలుసుకోవాలి. ఆ అలంకార రూపం ఏంటో మీకు చూపిస్తాను చూడండి. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము చూడండి. మనం 3వ వచనం కానించి కిందకి చదువుకుందాం. క్రీస్తులోనికి అందరూ తీయండి. క్రీస్తులోనికి బాప్తిజము పొందిన మనమందరము బాప్తిసము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిజము పొందితమని చెప్పండి. ఎందులోనికి పొందాము? ఇప్పుడు ఆయన మరణములోనికి బాప్తిసము పొందితమని మీరు ఎరగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై మనము బాప్తిసము వలన జాగ్రత్తగానండి. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు బాప్తిసము వలన మీరు జాగ్రత్తగా వినాలి. బాబు సురేంద్ర ఇల్లరా, వాళ్ళకి అర్థమయ్యేటట్లు కొన్ని ప్రాక్టికల్గా చేర్చి చూపిద్దాం. ఇప్పుడు చదవండి. మరణము పొందినట్లు మరణములో పాలు పొందుటకై. మరణములో అంటే ఏ మరణములో? యేసుక్రీస్తు పొందిన మరణములో మనము పాలు పొందినట్లు. మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఎలా పాతి పెట్టబడ్డాం ఇప్పుడు చూద్దాం. ఇది కాలం అనుకోండి, సముద్రం అనుకోండి, గోదావరి అనుకోండి, ఏదోటి అనుకోండి, మీ ఇష్టం. ఇప్పుడు ఇతను బాప్తిసం తీసుకుంటున్నాడు. అలా తిరగవయ్యా, బాప్తిసం తీసుకుంటున్నాడు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మనామలో బాప్తిసం ఇస్తున్నా. ములిగాడా మొత్తం ఏం కనబడతలేదు ఇంకా. జల సమాధి. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మరణములో పాలు పొందడం, తర్వాత ఆయనతో పాటు పాతి పెట్టబడడం. ఇది ములగడం అంటే, మొత్తం ములగడం అంటే పాతి పెట్టబడడం. పాతి పెట్టబడిన తర్వాత ఇతడు లెగిస్తాడు. లెగిసిన తర్వాత ఇప్పుడు ఏం జరిగింది చెప్పాలా? మృతులలో నుండి క్రీస్తుని లేపిన దేవుడు ఆయనతో పాటు ఇప్పుడు మనల్ని లేపినట్టు అన్నమాట. స్తోత్రం చెప్పాలి. అర్థమైందా? ఆయనతో పాటు లేపినట్లు. ఇది అలంకార భాష. దీన్ని అలంకార భాష అంటారు. బాప్తిసములో మనము పొందుకోవడము అంటే ములగడం వల్ల ఆయనతో పాటు మరణించి ఆయనతో పాటు సమాధి చేయబడ్డాం. లేపబడడం వల్ల ఆ ములిగిన మనము ఆ నీటిలోంచి పైకి లేవడం వల్ల ఆయనతో పాటు సమాధిలో నుంచి లెగిసిన వారమయ్యాం. ఆయనతో పాటు లెగిసిన వారమయ్యాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇది బాప్తిసం అనుకున్న అర్థం. ఈ అర్థాన్ని బట్టి ఇప్పుడు మనం తీసుకోవాల్సిన బాప్తిసం ముంచుడు బాప్తిసమే కానీ చిలకరింపు బాప్తిసం కాదు. అర్థమైందా? ముంచుడు బాప్తిసం తీసుకోవాలి. దీన్నే అలంకార భాష. ఇలా చెప్పాలి. ఒకవేళ ముంచుడు బాప్తిసం ఎక్కడుందండి అంటే ఇది ఆ చెప్పే రీతి, ఇది చెప్పవలసిన తీరిది. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చదువుదాం చూడండి కిందకి. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. అది ఆయనతో కూడా పాతి పెట్టబడ్డాం ములిగినప్పుడు. రైట్. నెక్స్ట్ చూడండి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇప్పుడు ఆయన మరణము యొక్క సాదృశ్యము ఎలాగైతే మనం పొందుకుని ఆయనతో పాటు పాతి పెట్టబడ్డామో అలాగే ఆయన పునరుద్ధానమందు కూడా సాదృశ్యమందు ఆయనతో పాటు లేపబడ్డాం. ఈ మాట ఎక్కడ ఉంటుంది? కొలస్సీ పత్రిక 3:1 ఉంటుంది. ఒకసారి తీద్దాం. కొలస్సీ పత్రిక 3:1 తీయండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు పైనున్న వాటి మీదే తప్ప క్రిందున్న వాటి మీద అంటే భూ సంబంధమైన వాటి మీద మనము, అది కథ. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనం లేపబడ్డామా లేదా? క్రీస్తుతో కూడా బాప్తిసం తీసుకున్నావంటే నువ్వు చనిపోయి లేపబడ్డావని అర్థం.
క్రీస్తుతో కూడా పాతి పెట్టబడ్డావు, క్రీస్తుతో కూడా ఆయన సమాధిలో నుంచి ఆయన ఎప్పుడైతే లేచాడో నువ్వు కూడా లేపబడ్డావు. దీన్ని ఎవరు కాదనలేని అక్షర సత్యం ఇది. దేవునికి స్తోత్రం చెప్పాలి. లేపబడిన కానించి భూ సంబంధమైన ఆలోచనలు సావాలి, భూ సంబంధమైన కోరికలు సావాలి, భూ సంబంధమైన అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రాచీన స్థితి చనిపోయి నవీన స్థితి రావాలి. అంటే శరీర మనస్సు చనిపోవాలి, ఆత్మ సంబంధమైన మనస్సు రావాలి. అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఆత్మ సంపాదన, ఆత్మీయ సంపాదన అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇంకా మొదలెట్టినట్టు లేదు, మీరు ఎక్కడ మొదలెట్టినట్టు లేరు. స్తోత్రం చెప్పాలి. ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? నేను క్రీస్తుతో పాటు మృతుడనై, క్రీస్తుతో పాటు పాతి పెట్టబడి, క్రీస్తుతో పాటు లేవనెత్తబడ్డాను అని నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో, ఎప్పుడైతే ఈ సత్యమును బట్టి నువ్వు నిలబడతావో, అప్పుడు క్రీస్తును గూర్చిన సాక్ష్యం మీలో స్థిరపడుతుంది. మొట్టమొదటిగా క్రీస్తును గూర్చిన సాక్ష్యం స్థిరపడుతుంది. అప్పుడు బ్రతుకుట క్రీస్తే, సావు అయితే లాభమే అన్నట్లుగా నిలబడతావు. ఇంక ఈ లోకంలో ఏ విషయంలోనైనా సరే అనారోగ్యం వచ్చినా, లేకపోతే ఆర్థికపరమైన ఒత్తిళ్ళు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఏమొచ్చినా భయపడకుండా దేవుని సన్నిధిలో ధైర్యముగా నిలబడి ఏమండి దేవునికి మహిమకార్థంగా జీవిస్తాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. అప్పుడు నీ జీవితంలో ఏముంటుందో తెలుసా? దేవుణ్ణి సంపాదించుకున్నానన్న ధైర్యం ఉంటుంది, రక్షణ సంపాదించుకున్నానన్న ధైర్యం ఉంటుంది, దేవుని ఆత్మ సంబంధమైన వరములను సంపాదించుకున్నానన్న ధైర్యం ఉంటుంది. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఎస్, ఎప్పుడైతే నువ్వు అలాగ దేవునితో పాటు లేపబడి వచ్చావో అది సంఘం. ఆ సంఘంలోనికి వచ్చావు కాబట్టి ఇప్పటి నుంచి ఆత్మ సంపాదన వేట మొదలవుతుంది. ఇప్పుడు నువ్వు ఇక్కడ పొందుకోవాల్సింది ఏంటో తెలుసా? మేడలు, మిద్దులు, కార్లు ఇవి కాదు. ఇక్కడికి వచ్చి సంపాదించుకోవాల్సింది ఏంటో తెలుసా? ఆత్మీయ సంపాదన. అదేమిటి చెప్పాను కదా, ఆత్మవరాలు అనండి. ఎలా సంపాదించుకోగలదు? 2 ఉదాహరణలు చూపించి నేను ముగించేస్తాను. ఇంకా ఓకేనా? అర్థమవుతుందా లేదా వాక్యం? ఎంతమందికి అర్థమవుతుంది? రైట్. 2 ఉదాహరణలు చూపించి నేను ముగించేస్తాను. ఏమిటంటే, ఒక రోజున మోషే గారు ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించుకొస్తున్నాడు ఐగుప్తు దేశం నుండి కానాను దేశానికి. వీళ్ళు ఒక్కసారిగా మోషే గారి దగ్గరికి వచ్చి, మాకు మాంసం తినాలని ఉందయ్యా అంటున్నారు. మాంసం. మోషే గారి గుండె ఆగిపోయింది ఒక్కసారిగా. అమ్మ బాబోయ్, మాంసమా? దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు సరాసరి మోషే గారు. ఏమంటున్నాడో తెలుసా? ఏవయ్యా, నేను వీళ్ళని గర్భాన్ని కన్నానా? నాకెందుకు వచ్చిన పేడ, నాకెందుకు వచ్చిన కర్మ ఇది? వీళ్ళు నేనైనా గర్భాన్ని కన్నానా? ఎందుకు నేను ఒంటెద్దు బండిలాగా వీళ్ళందరినీ మోసుకురావాలి? వీళ్ళందరినీ నా భుజాల మీద ఎక్కించుకుని ఎందుకు తీసుకురావాలి? ఇప్పుడు వరకు నువ్వు మన్నాను పెట్టావు, బండలోంచి నీళ్ళు ఇచ్చావు, వాళ్ళ దప్పిక తీర్చావు, వాళ్ళ ఆకలి తీర్చావు. వాళ్ళ కోరిక ఏమైపోయింది తెలుసు? ఇప్పుడు మాంసం కావాలంట. ఎక్కడి నిందాను? ఈ అరణ్యంలో ఉన్న ప్రతి ఒక్క జీవరాశిని చంపితే మనిషికి ఒక పీసు రాదు వాళ్ళకి. సముద్రంలో చేపలన్నీ చంపినా కూడా మనిషికి ఒక పీసు రాదు. నేను ఎక్కడి నింతానయ్యా అని దేవుని దగ్గర గొడవ పడడానికి వెళ్ళినట్లుగా వెళ్ళాడు, ప్రార్థన చేస్తున్నాడు. కానీ అప్పుడు మోషేతో దేవుడు ఏమన్నాడంటే, ఏవయ్యా మోషే, నా బాహుబలం ఏమన్నా తక్కువ అయినదా అంటాడు ఆయన. నా బాహుబలం ఏమన్నా తక్కువ అయినదా? ఎందుకు నువ్వు అలాగో చించేసుకుంటావు గొంతుకు? కింద మీద పడిపోతావు ఎందుకు? నేను చూసుకుంటానులే. నువ్వు వాళ్ళని ఒక్కడిని నడిపించలేని అంటున్నావు కదా. మంచివారిని, పెద్దవారిని ఒక 70 మందిని ఎన్నుకో. ఆ 70 మంది మీదకి ఆత్మపాలు రప్పిస్తానన్నాడు. నీకు సహకారంగా ఉంటారు, వాళ్ళు కూడా ఆత్మపూర్లు అవుతారు, ఆత్మపాలను రప్పిస్తానన్నాడు. అయితే కుమ్మరించన్నాడు. కుమ్మరించడం అనేది జరగదు. నీ మీదున్న ఆత్మపాలని 70 మందికి పంచిపెడతానన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. నీలో నుంచి తీసే పంచిపెడతానన్నాడు. నీకు అర్థమైందా? ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు పొందుకోవాలంటే ఎక్కడి నుంచి పొందుకోవాలి? మోషేని పక్కన పెట్టేది డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్ళి పొందుకోవడానికి లేదు, చచ్చిపోతారు. మీకు ఒక విషయం చెప్తాను. దేవుడు మోషే ముందు నడుస్తున్నాడు, మోషే దేవుని వెనకాల
ఇజ్రాయేల్ ప్రజలకు ముందు మోషే నడుస్తున్నాడు, మోషేకి ముందు దేవుడు నడుస్తున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఎప్పుడు కూడా కాపరి వెనకాల ఉండాలి. దైవజనుడు ముందు దేవుడు ఉంటాడు, దైవజనుడు వెనకాల సంఘం ఉంటుంది. అర్థమవుతుందా? గొర్రెలు కాపరి వెనకాలే ఉంటాయి, పందులే కాపరి ముందు ఉంటాయి. మనం గొర్రెలం కానీ పందులం కాదు. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. కాబట్టి దేవుని బిడ్డలారా ఆలోచన చేస్తే ఇక్కడ ఇప్పుడు ఎవరి మీద ఉన్న ఆత్మపాలను పంచుతున్నాడు? ఇప్పుడు మోషే మీద ఉన్న ఆత్మపాలను చూద్దాం. చూడండి ఆ మాటలు మనము పరిశుద్ధ గ్రంథము నుంచి ఆ మాటలు మనం చూద్దాం. తీసారా? సంఖ్యాకాండము 11వ అధ్యాయము 16వ వచనం కానీ చదవండి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను అందరూ తీశారా? అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను జనులకు పెద్దలనియు అధిపతులనియు నీవెరిగిన ఇజ్రాయేలీల పెద్దలలో నుండి 70 మంది మనుషులను నా యొద్దకు పోగు చేసి ప్రత్యక్షపు గుడారమునకు వారిని తోడుకునిరా. అక్కడ వారు నీతో కూడా నిలబడాలి. నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదను మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచేదను. చెప్పండి, నీ మీద ఉన్న ఆత్మ పాలు వారి మీద ఉంచుతాను. ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు వాళ్ళ ఎక్కడి నుంచి పంచుకోవాల్సి వచ్చింది? చెప్పాలి కదా. నెక్స్ట్, ఇప్పుడు దేవుని సన్నిధిలో దైవజనుడి దగ్గరికి వస్తున్నప్పుడు, సంఘం దగ్గరికి వస్తున్నప్పుడు దైవజనుడు ఎలా నడుస్తున్నాడు గుర్తుంచుకోండి. మనం సంఘానికి వెళ్తున్నప్పుడు అన్ని విషయాలు కూడా అన్ని సంఘాలు కాదు. ఒక యామన్న గారి పద్యం తెలుసు కదా మీకు, ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండి చూడ రుచులు జాడవేరు. పురుషులందు పుణ్య పురుషులే వేరు కాదు, అసలు లేరంట. దేవునికి మహిమ కలుగుడు గాక. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. మరి వేరు కాదు, అసలు లేరు. కానీ లేని వారిని దేవుడు ఏం చేశాడు? నీతిమంతులుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే పిలుచుకుని నా సేవకునికి నీతి నా వలన కలుగుతుంది అన్నాడు యెషయా గ్రంథంలో. దేవుని సేవకునికి నీతి ఆయన వల్ల కలుగుతుంది. కాబట్టి మా నీతికి ఆధారం ఆయనే, కాబట్టి ఇప్పుడు సేవకులు అన్న మాటకి అందరూ కాదు. సేవకుడు అంటే కొన్ని లక్షణాలు ఉండాలి. అవి మీకు చెప్తాను వినండి. 1 పిలుపు ఉండాలి, 2 దర్శనం ఉండాలి, 3 అభిషేకం ఉండాలి, 4 సాక్ష్యం ఉండాలి. ఈ 4 ఉన్నవాడు దైవజనుడు. అలాంటి వాడిని మనం వెంబడించాలి. 1 పిలుపు, 2 దర్శనం, 3 అభిషేకం, 4 సాక్ష్యం. ఈ 4 కలిగిన వాడు దైవజనుడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఈ దైవజనుడు ఎప్పుడైతే వీటిని కలిగి ఉంటాడో వాడిని మనం వెంబడించాలి. దర్శనం ఉంది ఆయనకి, పిలుపు ఉంది ఆయనకి, సాక్ష్యం ఉంది ఆయనకి, అభిషేకం ఉంది ఆయనకి. ఆయన వెంబడించాలి. ఎలా వెంబడించాలంటే ఎంత కష్టం వచ్చినా ఎంత ఇబ్బంది వచ్చినా ఆయన వెంబడించాలి. అలాంటి దైవజనుడు దొరికితే వదలకూడదు మనం. దేవునికి మహిమ కలుగును గాక. వెంబడించాలి. 40 సంవత్సరాలు వెంబడించాడు యెహోషువ మోషేని. 40 సంవత్సరాల తర్వాత మోషే తర్వాత సేవకుడిగా యెహోషువను ఎన్నుకున్నాడు దేవుడు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలిగితే. ఎప్పుడైతే ఇలాంటి సేవకుడు మన మధ్య ఉంటాడో, అలాంటి సేవకుని దగ్గరికి మనం నడిపించబడుతున్నామో, మనం పొందుకోవలసింది ఏంటో తెలుసా? ఆయన పొందుకున్న అభిషేకం మనం పొందుకోవాలి. ఆయన పొందుకున్న దర్శనాన్ని బట్టి మనము కూడా ఆ దర్శనం కలిగి బ్రతకాలి. ఆయన పొందుకున్న వరాలను మనము పొందుకోవాలి. ఎలా పొందుకోవాలి? ఆయన ద్వారానే పొందుకోవాలి. దీన్నే ఆత్మీయ సంపద అన్నారు. దేవుని సంఘానికి వచ్చిన తర్వాత నువ్వు పొందుకోవలసింది దైవజనుని ద్వారా, దైవజనుని అడ్డు పెట్టుకుని నువ్వు సంపాదించుకోవలసింది ఆత్మీయ సంపాదన, కృపావరాలు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అది దేవుని దాసుని ద్వారానే వస్తుంది. ఇక్కడ మోషే కాలంలో దేవుడు చెప్పాడు 70 మందికి మోషే మీదనున్న ఆత్మను పంచిపెట్టాడు. నెక్స్ట్ ఏలియాని అడుగుతాడు, అయ్యా నీకు వచ్చిన ఆత్మపాల్లో 2 ఆత్మపాలు నాకు కావాలంటాడు. అప్పుడు ఏలియా ఏమనాలి? ఒరే బాబు, దేవుడిని అడగరా, నన్ను అడుగుతావేమిటి? దేవుడు కదా ఇచ్చేది అని అడగాలి. కానీ అలాగనలేదు. నేను నీ యొద్ద నుండి తీసివేయబడిన తర్వాత నీకు నేను కనిపిస్తే అది నీకు దొరుకుతుంది అన్నాడు. అప్పుడు ఏలియా దుప్పటి అతని మీద పడగా 2 పాల ఆత్మ అతనికి వచ్చింది. ఎవరిని అడిగాడు ఇప్పుడు ఎలీషా? ఎవరిని అడిగాడు? ఏలియాని అడిగాడు. ఎస్. ఇప్పుడు మోషే దగ్గరున్న ఆత్మను 70 మందికి పంచాడు. ఏలియా దగ్గరున్న ఆత్మను
ఎలీషా మీదకి తీసుకొచ్చాడు. ఇదంతా పాత నిబంధన అండి, మనకు అవసరం లేదు. క్రొత్త నిబంధన కావాలంటారా? రండి క్రొత్త నిబంధనలోకి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం మనం చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం ఒక్కసారి మనం తీద్దాం. ఆత్మ సంబంధమైన కృపావరం ఇప్పుడు పౌలు గారు రోమాకి పత్రిక రాస్తూ, ఆ సంఘానికి ఒక పత్రిక రాస్తూ, ఆ పత్రికలో ఈ వచనాన్ని ఉపయోగించాడు, ఈ మాట ఉపయోగించాడు. ఏమిటి ఆ మాట అంటే చూడండి, ఆత్మ సంబంధమైన కృపావరము ఏదైనను మీకు ఇవ్వడానికి మిమ్మల్ని చూడాలని మిగులు ఆపేక్షించుచున్నాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏమంటున్నాడు ఇక్కడ? మీకేదో 2000 ఇవ్వాలనుకుంటున్నాను, వచ్చి మీకేదో ఒక 5000 ఇద్దామనుకుంటున్నాను, ఒక 100 రూపాయలు ఇద్దామనుకుంటున్నాను అన్నట్లుగా మీ దగ్గరికి వచ్చి కృపావరం ఏదైనా ఇవ్వాలని మిగిలి ఆపేక్షించున్నాను. అంటే ఏమి ఇవ్వాలంటున్నాడు? ఇప్పుడు సంఘానికి ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు? సంఘానికి ఏమి ఇద్దామనుకుంటున్నాడు? ఎక్కడి నుంచి? తాను పొందుకున్న దాంట్లో నుంచి దైవజనుని దగ్గరికి వస్తే, సంఘం దగ్గరికి వస్తే, సంఘమా గుర్తుంచుకో, నువ్వు సంపాదించుకోవాల్సింది వేరేగా ఉంది, కానీ నువ్వు దృష్టి పెట్టింది వేరేగా దృష్టి పెట్టావు. అపవాది నిన్నెంత మోసగిస్తున్నాడో, లోకము నిన్నెంత మోసగిస్తుందో నీకు అర్థం కావాలి. ఈ రోజున పాస్టర్ గారు మా కొరకు ప్రార్థన చేయండి, మేము ఎలా ఉండాలి ఇలా ఉండాలి అంటున్నావు, కానీ పాస్టర్ గారు మా కొరకు ప్రార్థన చేయండి, మేము ఆత్మలో ఎదగాలి, ఫలించాలి, అభివృద్ధిని పొందాలి, ఆత్మ వరాలు పొందుకోవాలి, దేవుని సన్నిధిలో ఆత్మ ప్రత్యక్షతను పొందుకుని దేవుని సన్నిధిలో వాడబడాలి, మీరు పొందుకున్న దాంట్లో నేను పొందుకోవాలి, నేను భాగస్థుని కావాలి, ఆ వరము మాకు కావాలి, ఆ సంపద మాకు కావాలి. ఎస్, నిన్ను నడిపిస్తున్న దైవజనుడు ఆత్మీయ సంపద కలిగిన వాడైతే ఆ సంపద నీకు పంచిపెడతాడు. ఒకవేళ నువ్వు వెంబడిస్తున్న దైవజనుడు ఆత్మీయ దరిద్రుడు అనుకో, ఆ దరిద్రమే నీకు పంచిపెడతాడు. నీవు వెంబడిస్తున్న దైవజనుడు ఆత్మీయ సంపద కలిగిన వాడా, ఆత్మీయ దరిద్రము కలిగిన వాడా? ఈరోజు ఆలోచించు. దేవుని సన్నిధిలో వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, సంపద కావాలి. అందుకనే మనం చదువుకున్న మూల వాక్యంలో ఏమనుందో తెలుసా? 1 కొరింథీ 1:6 మనం చదువుకున్నాం కదా. ఏం చదువుకున్నాం? క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున. అది ఎప్పుడు స్థిరపరచబడుతుంది? ఇలాగే ఇక్కడికి వచ్చినప్పుడు మనము లోకంలో నుంచి వేరై క్రీస్తుతో పాటు లేపబడి సంఘంలోనికి వచ్చినప్పుడు క్రీస్తును గూర్చిన సాక్ష్యం వల్ల స్థిరపడుతుంది మొట్టమొదటిగా. తర్వాత వచ్చిన తర్వాత మీరు ప్రతి విషయములోను ఆయన యందు మీరు ప్రతి విషయములోను అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతే అప్పుడు మీరు ఆత్మీయ ఐశ్వర్యవంతులవుతారు. ఇవి వెతికినప్పుడు, ఇవి పొందుకున్నప్పుడు దైవజనుణ్ణి సంఘాన్ని అడ్డు పెట్టుకుని లోకంలో ఉన్న అశాశ్వతమైనవి పొందుకోవడానికి ప్రయాసపడుతుంది ఈరోజు సంఘం. అత్యున్నతమైన స్థితిని దేవుడిస్తానంటే అది పక్కన పెట్టి అశాశ్వతమైనది, తుచ్చమైనది కోరుకుంటున్నారే, ఎంత దౌర్భాగ్యం అండి ఈ రోజున. మోషే ఏమన్నాడు? అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే క్రీస్తు ప్రజలతో నింద అనుభవించుట గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడే మోషే పెద్దవాడైనప్పుడు. ఇది అల్పకాల పాప భోగమని పక్కన పెట్టేశాడే. పౌలు గారు ఏమన్నారు? క్రీస్తు ప్రేమలో నేను క్రీస్తు నిమిత్తమై, ఆ ప్రేమ నిమిత్తమై లోకములో ఉన్నదంతయు పెంటతో సమానముగా ఎంచనన్నాడే. ఇదంతా వాళ్ళకి, అంటే ఆత్మీయులకు, ఆత్మ సంబంధమైన ధనము సంపాదించుకున్న వారికి ఇదంతా పెంటతో సమానం. ఇది అల్పకాల పాపము. వాళ్ళు అలా ఎంచేశారు. కానీ మనం ఇది ఘనమైనదిగా ఎంచుతున్నామంటే ఇంకా పాపమేదో, శాశ్వతమైనది ఏదో, అశాశ్వతమైనది ఏదో ఇంకా ఎంచుకోలేకపోతున్నాం, తేడా తెలుసుకోలేకపోతున్నాం. మనం క్రీస్తు సంఘములోనికి వచ్చి కూడా ఇంత దౌర్భాగ్యపు బ్రతుకుతున్నాం. మనం లోకములో నుండి వేరై రావాలి ఇక్కడికి, లోకముతో పాటు ఇక్కడికి రాకూడదు. సంఘము లోకము ఒకటి కాదు ఎప్పుడు కూడా. అర్థమవుతుందా? పడవ ఎప్పుడు నీటిలోనే నడవాలి, కానీ పడవలోనికి నీళ్లు రాకూడదు, ప్రమాదం. అలాగే లోకములో సంఘం ఉండాలి, లోకానికి వెలుగు చూపించడానికి, లోకానికి మాదిరి చూపించడానికి, లోకానికి రుచి అయిన ఉప్పుగా ఉండడానికి లోకములో సంఘం ఉండాలి, కానీ సంఘములోనికి లోకము రాకూడదు. ఈరోజు ఏదైనా ఫంక్షన్ వస్తే రాజకీయ నాయకులు సంఘంలో ఉంటారు, రాజకీయ నాయకులు సంఘంలో ఉంటారు. అది రాజకీయ నాయకుడి సభో దేవుని సభో తెలియదు. లోకమంతా సంఘములోనే. ఎంత దారుణమైన స్థితి ఒకసారి ఆలోచించండి. నేను 22 సంవత్సరాలు పూర్తయింది, 23వ సంవత్సరం వచ్చింది సేవలోకి అడుగుపెట్టి. ఒక్క నాయకుడిని ఎప్పుడు కూడా మందిరంలోనికి తీసుకురాలేదు, తీసుకురాను కూడా. ఎందుకంటే ఇది పరిశుద్ధమైన స్థలము, పరిశుద్ధమైన సంఘం అంతే.
హేమవరం గ్రామంలో 3,000 మంది హాజరవుతారు క్రిస్మస్కి. నాయకులు మమ్మల్ని కాకేస్తారని చూస్తారు. ఎవరిని కాకేను. కేవలం దేవుని వాక్యము, పాటలు, ఆరాధన అంతే. క్రిస్మస్లో కూడా ఇంకేం ఉండదు. కేక్ కట్ చేస్తాం అంతే. దేవునికి మహిమ కలుగును గాక. గుర్తుంచుకోండి, ఈరోజు నేను చెప్తున్నాను, దేవుడు అంటే దేవుడు అంతే. ఆయనకి ఇవ్వాల్సిన మహిమ ఆయనకి ఇవ్వాలంతే. సంగమా, లోకాన్ని విడిచిపెట్టి వస్తేనే కానీ ఈ సంపద నీ సొత్తు అవ్వదు. లోకాన్ని విడిచిపెట్టి రాగలిగితేనే ఈ ఆత్మీయ సంపద నీదవుతుంది. దైవజనుడి ద్వారానే పొందుకోవాలి. అది కూడా ఆత్మీయ సంపద కలిగిన దైవజనుడి ద్వారానే నువ్వు పొందుకోవాలి. ఆ సంపద ఉన్నదా? చాలామంది ఏం చేస్తారు తెలుసా? డ్యూటీలు చేసుకుని ఆదివారం తాళం తీస్తారు మందిరానికి. డ్యూటీలు చేసుకుని వచ్చి నీకోసం ఏడ్చే టైం ఎక్కడ ఉంటుంది వాడికి? నీకోసం మొరపెట్టే టైం ఎక్కడ ఉంటుంది వాడికి? నీకోసం విజ్ఞాపన చేసే టైం ఎక్కడ ఉంటుంది వాడికి? పూర్తి సమర్పణ కలిగి ఉండాలి, మంచి సాక్ష్యం ఉండాలి, అభిషేకం ఉండాలి, పిలుపు ఉండాలి, దర్శనం ఉండాలి. దీన్ని బట్టి నీకేమర్థమైంది ఇప్పుడు? ఆత్మీయ సంపద. మొన్న ఆదివారం చెప్పాను, చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉంటాయి, గుర్తుంచుకోండి అని చెప్పాను. అవునా? మరి ఇప్పుడు ఈ ప్రాముఖ్యమైన విషయాలా కాదా? సంఘానికి అవసరమా కాదా? సంఘమా, గుర్తుంచుకో, లోకంలో నుంచి వేరు అవుతేనే కానీ దీని విలువ తెలియదు. లోకంలో నుంచి వేరైన వారికే దీని విలువ తెలుస్తుంది, అందరికీ తెలియదు. ఇప్పుడు కూడా ఈ మాటలు మీ జీవితంలోనికి విలువైనగా ఉండాలి అంటే లోక సంబంధమైన మనసు సస్తేనే ఈ మాటలు మీకు విలువైనవిగా కనబడతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు చెప్పండి? ఏం చేద్దాం? ఆత్మీయ సంపద, దాని మీద దృష్టి పెట్టాలి. అదే మనకు కావాలి. సమస్త ఉపదేశంలోనూ సమస్త జ్ఞానంలోనూ ఐశ్వర్యవంతులం కావాలి. అప్పుడు ఆయన రాకడికి ఎదురు చూస్తామంటే కింద ఉంటుంది ఆ వచనం. అప్పుడు ఆయన రాకడికి సిద్ధపడుతున్నట్లు, అంటే ఏ కృపావరంలోనూ లోపము లేని వారుగా ఉంటే కింద ఉంటుంది ఆ వచనం. 7వ వచనం అనుకుంటా, చదవండి. కనుక ఏ కృపావరమందును లోపము లేక మీరు ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు అది రెండవ రాకడ కోసమని అర్థమైందా? అంటే ఏ కృపావరంలోని లోపం లేని వారిగా ఉండాలి. ఎప్పుడు వస్తుంది లోపం లేకుండా? అన్ని కృపావరంలో మన ముందున్న దైవజనుడు పొందుకున్నాడు కాబట్టి మనము పొందుకోగలుగుతాం. కాబట్టి అప్పుడు ఏ కృపావరంలోని సంఘం లోపం లేకుండా ఉంటుంది. అప్పుడు ఇంక ఆయన రావడం కోసమే ఎదురు చూడడం. ఇది సిద్ధపాటు అంటే, దీన్నే సిద్ధపడడం అంటే. సిద్ధపడిపోయాం. 10 మంది కన్యకులు వెళ్ళి ఆ దివిటీలు పట్టుకుని వెళ్ళారు. 5గురు బుద్ధి కలిగిన వారు, 5గురు బుద్ధి లేని వారు. బుద్ధి కలిగిన వారేమో దివిటీలతో పాటు ఏం పట్టుకెళ్ళారు? సిద్ధులలో నూనె పోసుకుని పట్టుకెళ్ళారు. సిద్ధపాటు లేని వాళ్ళు ఏం చేశారు? నూనె లేదు అంటే ఆత్మీయ సంపద లేదు వీళ్ళ దగ్గర. వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళకి వీళ్ళకి సంపద సరిపోదు. వాళ్ళ మట్టికే సంపాదించుకున్నారు ఆ సంపద. కాబట్టి మీరు అమ్మవాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కున్నారు. ఈలోగా ఆయన వచ్చేసాడు, తీసిపోయాడు, తలుపు వేస్తాడు. అంతటా తలుపు వేయబడను. మత్తయి సువార్త 25:11 రాయబడిన మాట. అంతటా ఆ తలుపు వేయబడెను. అవునా? గుర్తుంచుకోండి, ఈరోజు మీతో చెప్తున్నాను. ఎందుకు అక్కడ తలుపు వేశాడు? తలుపు కొడుతున్నారు. మీరు ఎక్కడి వారు నాకు తెలియదు అన్నాడు. ఎందుకో తెలుసా? ప్రకటన 3:20లో ఆయన తలుపు కొడుతున్నాడు, కానీ ఆయనకు వారు ఆయనకు తలుపు తీయలేదు. అందుకని ఇక్కడ వాళ్ళకి తలుపు తీయట్లేదు. నేను తలుపు నొద్ద ఉండి తట్టుచున్నాను, ఎవడు నా స్వరం విని తలుపు తీస్తాడో వాడును నేనును లోపలికి పోయి భోజనం చేస్తానన్నాడు ప్రకటన 3:20లో. తలుపు తీసిన వారికి ఆయన తలుపు తీశాడు, తలుపు తీయని వారికి ఆయన తలుపు వేసాడు. జాగ్రత్త సుమ. ఈరోజు నువ్వు వినవలసినది, నేను చెప్పవలసింది అంతా అయిపోయింది. నువ్వు గనక ఈ ఆత్మీయ సంపదను గనక గట్టిగా పట్టుకోకపోతే, దీన్ని సంపాదించుకోకపోతే, ఏ కృపావరంలోని లోపం లేని వ్యక్తిగా ఉండకపోతే నువ్వు చిద్దబాటు లేని వ్యక్తివని అర్థం. అర్థమైందిగా? ప్రార్థన చేసుకుందామా? మోకరించండి. ఇప్పటికైనా నువ్వు సిద్ధపడదాం. మించిపోయింది ఏమీ లేదు. సమయం ఉండగానే దేవుడు మనతో మాట్లాడాడు. కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుందాం. సమయం ఉండగానే మనం సిద్ధపడదాం, మాట్లాడుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, నాకు కావాలి నాయన ఆత్మీయ సంపద. ఈ సంపదను బట్టి నన్ను దర్శించు ప్రభు అని చెప్పేసి ప్రార్థన చేద్దాం. మోకాళ్ళు వేయండి, ప్రార్థన చేసుకుందాం.